శ్రేష్టమైన సందేశం విందాం. ఎందుకని మాటి మాటికి చిరాకు వస్తుంది, కోపం వస్తుంది, ఆగ్రహం వస్తుంది? మనలో చాలామందికి ఉన్నటువంటి ఒక వీక్నెస్. ఇంతకీ చిరాకు అంటే ఏమిటి, కోపం అంటే ఏమిటి, ఆగ్రహం అంటే ఏమిటి? మీరు ఎవరైనా డిఫరెన్స్ తెలుసుకోవాలని ఆశపడుతున్నారా? చిరాకు అంటే ఏమిటి, కోపం అంటే ఏమిటి, ఆగ్రహం అంటే ఏమిటి? డిఫరెన్స్ తెలుసుకోవాలనుకున్నట్లయితే ఒకరోజు ఇద్దరు స్నేహితులు కలిసి బార్కి వెళ్ళారు. బార్కి వెళ్ళి తాగుతూ ఈ లోపల ఒకడు ప్రశ్న వేశాడు. ఏమనంటే, ఒరే, చిరాకి, కోపానికి, ఆగ్రహానికి తేడా ఏమిటి అని చెప్పి అన్నాడు. చిరాకి, కోపానికి, ఆగ్రహానికి తేడా ఏమిటి అని చెప్పి అడిగాడు. ఏమిటి, ఇప్పుడే తెలుసుకోవాలని ఆశపడుతున్నావా? అవును, ఇప్పుడే తెలుసుకోవాలని ఆశపడుతున్నా. ఇది ఫోన్ ఉందా? ఫోన్ ఉంది. ఒక నెంబర్కు డైల్ చేయి అన్నాడు. ఏదో ఒక నెంబర్ చెప్పాడు. ఎన్ని గంటలకు తెలుసా? అర్ధరాత్రి 1 గంటకి. డైల్ చేసి ఫోన్ నాకు ఇవ్వన్నాడు. ఇచ్చాడు. అర్ధరాత్రి 1 గంటకు ఎవరింట్లో రింగ్ అయింది. అతను ఫోన్ ఎత్తాడు. ఏమండి, రాకేష్ గారు ఉన్నారా అని అడిగాడు. రాకేష్ గారు ఎవరయ్యా? రాంగ్ నెంబర్. ఓ సారీ అండి, పెట్టేశాడు. అతను జవాబు విన్నావు కదా? విన్నాను. అతను ఎలా జవాబు ఇచ్చాడు? చిరాకుతో జవాబు ఇచ్చాడు. మరి 1 గంటకి రాంగ్ నెంబర్ ఫోన్ చేసి చిరాకు రాదేమిటి? దీన్ని ఏమంటారంటే చిరాకు. మరి కోపం అంటే ఏమిటి? కాసేపు ఆగు. 2 గంటలకి, అంటే గంట అయిపోయిన తర్వాత అదే నెంబర్కి మళ్ళీ ఫోన్ చేయి. అదే నెంబర్కి మళ్ళీ ఫోన్ చేశాడు. ఫోన్ తీసుకున్నాడు. మళ్ళీ అటుపక్క వ్యక్తి ఫోన్ ఎత్తాడు. ఏమండి, ఇది రాకేష్ గారు ఇల్లే కదా? రాకేష్ గారు ఉన్నారా? నీకు బుద్ధి లేదా? అర్ధరాత్రి 2 గంటలకు ఫోన్ చేసి రాకేష్ అని చెప్పి అంటావేమిటి? ఇది రాంగ్ నెంబర్. ఓ సారీ అండి, రాకేష్ గారు ఏమనుకున్నాను. ఫోన్ పెట్టేశాడు. విన్నావుగా స్వరం? విన్నాను. దీన్ని ఏమంటారు తెలుసా? కోపం. ఫస్ట్ ఏమిటి? చిరాకు. సెకండ్ ఏమిటి? కోపం. మరి ఆగ్రహం అంటే గంట సేపు ఆగు. 1 గంట అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ నెంబర్ డైల్ చేశాడు. అటువైపు వ్యక్తి కోపంతో కాదు, ఆగ్రహంతో ఫోన్ ఎత్తాడు. ఏమండి, నేను రాకేష్ను మాట్లాడుతున్నాను, నాకేమైనా ఫోన్ వచ్చిందా అన్నాడు. ఒరే పాపిస్తోడా, నీకు ఫోను నాకు రావడం ఏమిటిరా? 1 గంటకు చేసావు, 2 గంటలకు చేసావు, 3 గంటలకి ప్రశాంతంగా ఫోన్ చేసి రాకేష్ అనే అతనికి ఏమైనా ఫోన్లు వచ్చినాయా? నేనే రాకేష్ని మాట్లాడతాను చెప్పంటావు. బుద్ధి లేదా నీకో? దీన్ని ఏమంటారు? ఆగ్రహం. సో సాధారణంగా ఫస్ట్ వచ్చేది చిరాకు, తర్వాత వచ్చేది కోపం, ఆ తర్వాత వచ్చేది ఆగ్రహం. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, మనది ఏ ర్యాంకు? మనం ఫస్ట్ ర్యాంకా, లేకపోతే సెకండ్ ర్యాంకా, లేక థర్డ్ ర్యాంకా? ఏ స్థాయిలో ఉన్నాం? ఈరోజు సాధారణంగా చిరాకు, కోపము, ఆగ్రహము ఎవరికి వస్తుంది? ఎందుకు వస్తుంది? అలా రావడానికి కారణాలు ఏమిటి? ఇది తమాషక్ అని చెప్పి మీకు చిరాకు గురించి, కోపం గురించి, ఆగ్రహం గురించి చెప్పాను. కానీ మనలో చాలామంది ప్రతి చిన్నదానికి చిరాకు పడిపోతూ ఉంటారు, కోపపడిపోతూ ఉంటారు, ఆవేశపడిపోతూ ఉంటారు, ఆగ్రహాన్ని చూపించేస్తూ ఉంటారు. అసలు అది చేయడానికి కారణం ఏమిటి? వాక్యపు వెలుగులో మనం కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు మనం నేర్చుకుందాం. ఫలితంగా చిరాకు, కోపాన్ని జయించే ప్రయత్నం చేద్దాం. మొదటిగా మీ బైబిళ్ళు తెరవండి. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి చాలా కోపం, అంతేకాదు చాలా చిరాకు, అంతేకాదు అతనికి ఆవేశం కూడా. ఎందుకని అంత ఆవేశం, ఆగ్రహం, కోపం, చిరాకు? అసలు కారణం ఏమిటి? మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము. ఒక వ్యక్తికి చిరాకు పడ్డానికి, కోపపడ్డానికి, ఆగ్రహాన్ని కనపరచడానికి ప్రధాన కారణం ఏమిటో చెప్తున్నాను. మొదటిగా, దేవునితో సమాధానం లేని వాళ్ళు త్వరగా కోపడతారు. నా మాట మీకు అర్థమైందా? దేవునితో సమాధానము లేని వాళ్ళు త్వరగా కోపాన్ని ప్రదర్శిస్తారు, త్వరగా చిరాకు పడతారు, త్వరగా ఆవేశాన్ని, ఆగ్రహాన్ని కనపరుస్తారు.
ఎప్పుడైతే నీకు దేవునితో సమాధానం ఉండదో, ఈ వెర్టికల్ రిలేషన్షిప్ ఉండదో, దేవునితో సమాధానం లేని వాళ్ళు సులభంగా మనుషులతో సమాధానాన్ని పోగొట్టుకుంటారు. ఎగ్జాంపుల్, సమాధాన పరుచువారు ధన్యులు, వారెవరు కుమారులు? దేవుని కుమారులు. అనగా సమాధానంగా జీవించే ఆ జీవిత విధానము దేవుని పిల్లల్లో కనిపిస్తుంది. దేవునితో కనెక్షన్ కలిగిన వారిలో కనిపించేది ఏమిటంటే ప్రశాంతత, సమాధానం. వాళ్ళు సమాధానంగా ఉంటారు, అలాగే సమాధానాన్ని పంచిపెట్టే ప్రయత్నం చేస్తారు. సమాధానాన్ని చెడిపేవాళ్ళు, సమాధానాన్ని తుంచేసేవాళ్ళు, సమాధానం లేకుండా జీవించేవాళ్ళు దేవునితో సంబంధం కలిగిన వాళ్ళు కానే కాదు. మరలా చెప్తున్నాను, నువ్వు దేవునితో సమాధానం కలిగి ఇట్లా బిజినెస్ పేరా ఖాళీ గల్లా పెట్టే నిండాలి ఉన్నట్లయితే నువ్వు హారిజాంటల్గా కూడా పీస్ కలిగి ఉంటావు. ఇలా దేవునితో నీకు సమాధానం ఉంటే ఇలా మనుషులతో కూడా నీకు సమాధానం ఉంటుంది. దేవునితో సమాధానం లేని వాళ్ళు మనుషులతో కూడా సమాధానంగా ఉండరు. ఎవరైనా తరచుగా చిరాకు పడుతున్నా, తరచుగా కోపడుతున్నా, తరచుగా ఆవేశపడిపోతున్నా, తరచుగా ఆగ్రహానికి లోనవుతున్నా, దానికి ప్రధాన కారణం ఏమిటంటే కరెంటు పోయింది అనుకోండి, మీకు ఏమొస్తుంది చెప్పండి? చిరాకు వస్తుంది. వచ్చిపోయింది అనుకోండి, ఏమొస్తుంది చెప్పండి? కోపం వస్తుంది. రోజంతా వస్తూ పోతూ ఉందనుకోండి, మీకు ఏమొస్తుంది చెప్పండి? ఆగ్రహం వస్తుంది. అంటే కరెంటుతో కనెక్షన్ లేకపోతే ఏమవుతుంది? మీకు కోపం వచ్చేస్తుంది. ఇంట్లో కరెంట్ లేకపోతే ఎలా కోపం వచ్చేస్తుందో, దేవునితో నీకు కనెక్షన్ లేకపోతే అలాగే కోపం వచ్చేస్తుంది. దేవునితో నీకు కనెక్షన్ లేకపోతే అలాగే చిరాకు వచ్చేస్తుంది. దేవునితో కనెక్షన్ లేకపోతే త్వరితగతంగా నువ్వు కంట్రోల్ తప్పిపోతావు. దాన్నే మరలా మనం ఆత్మఫలములో చివరిది ఏమిటో తెలుసు? ఆశ, నిగ్రహము. దాన్ని ఇంగ్లీష్లో ఏమన్నారు? సెల్ఫ్ కంట్రోల్. ఆత్మ ద్వారా నడిపించబడేటటువంటి వ్యక్తి సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉంటాడు. ఆ సెల్ఫ్ కంట్రోల్లో ప్రధానమైనది ఏమిటో తెలుసా? నీ నోరు. సాధారణంగా మనిషికి చిరాకు వచ్చినప్పుడు నోటి ద్వారానే ఆ చిరాకును ప్రదర్శిస్తాడు. కొన్నిసార్లు చిరాకుతో ఏం చేస్తారంటే చేతిలో ఉన్నటువంటి వస్తువులు విసిరేస్తూ ఉంటారు, వస్తువులను పగలగొట్టేస్తూ ఉంటారు. సాధారణంగా చిరాకు వస్తే ఎంతో కొంత హావభావాల్లో మార్పు వస్తుంది. కోపం వస్తే వస్తువులు గిరాట వేసేస్తారు. అది ఇంకా ఆగ్రహానికి దారి తీసినట్లయితే ఎదురుగున్న మనుషులను కూడా గాయపరిచే ప్రయత్నం చేస్తారు. ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తారు. దయచేసి గమనించండి, మనలో ఎవరైనా కోపం గుండా, ఆవేశం గుండా, చిరాకు గుండా వెళుతున్నట్లయితే దానికి మొదటి కారణం ఏమిటో తెలుసా? దేవునితో సమాధానం లేకపోవడం. ఒక వ్యక్తి మీకు ఈరోజు మీకు తెలిసిన వ్యక్తే, అతన్ని గూర్చి మొదటగా మీకు తెలియచేసి కొంచెం ఇన్ డీటెయిల్గా మనం స్టడీ చేద్దాం. 13వ అధ్యాయము చదువుతున్నాను. 8వ వచనము. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవుటయు చూచి, దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలులను అర్పించెను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో, నీవు చేసిన పని ఏమని అడిగెను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదరిపోవుటయు నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు ఫిలిష్తీయులు మిక్మషులో కూడి ఉండుటయు నేను చూచి, ఇంకను యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురు అనుకొని నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించి తిని అనెను. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడిని యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యము ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలువదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. సౌలును దేవుడు రాజుగా ఏర్పరచుకున్నాడు. అలా రాజుగా ఏర్పరచుకున్న తరువాత సౌలు చేయాల్సింది ఏమిటయ్యా అంటే దేవుని చిత్త ప్రకారం పరిపాలన చేయాలి. మీకు జ్ఞాపకం ఉందా? దావీదు చనిపోయిన తర్వాత సొలొమోను రాజుగా ఏర్పరచబడిన తరువాత
సొలొమోను చేసిన ప్రార్థన మీకు జ్ఞాపకం ఉందా? దేవా, ఇంత అద్భుతమైన రాజ్యాన్ని నువ్వు నాకు ఇచ్చావు. ఈ రాజ్యాన్ని వివేకముతోనూ జ్ఞానముతోనూ నేను పరిపాలన చేయులాగు నన్ను కనికరించి నాకు జ్ఞానమును అనుగ్రహించు ప్రార్థన చేశాడు. దేవుడు చాలా సంతోషించాడు. ప్రజలను పరిపాలించడానికి, దేవుని చిత్త ప్రకారం పరిపాలించడానికి, వివేకముతో పరిపాలించడానికి ఏం కావాలని కోరుకున్నాడు? జ్ఞానము కావాలి అని కోరుకున్నాడు, వివేకము కావాలి అని కోరుకున్నాడు. అతడు కోరినట్లుగా దేవుడు సొలొమోనుకు మహాజ్ఞానాన్ని ఇచ్చాడు. మీకు తెలుసా అండి, సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలించినప్పుడు 40 సంవత్సరములు దేశమంతా కూడా సమాధానముతో ఉండెను. యుద్ధము అనే మాటే లేదు. ఏ ఒక్కరూ కూడా సొలొమోనుకు వ్యతిరేకంగా యుద్ధాన్ని ప్రకటించడానికి సాహసం చేయలేకపోయారు. కారణం ఏమిటంటే సొలొమోను మహాజ్ఞానంతో తన పరిపాలనను కొనసాగించగలిగాడు. ఫలితంగా ప్రజలందరూ కూడా సమాధానంతో నివసించగలిగారు. కానీ తాను కలిగి ఉన్న సమాధానము, ఆ ప్రశాంతత సొలొమోను జీవితంలో మరొక కోణంలో నుండి అజ్ఞానిగా ప్రవర్తించాడు. కాబట్టి యుద్ధాలు కొంతెచ్చుకున్నాడు. దేవుని రాజ్యంగా పిలువబడినటువంటి ఇశ్రాయేలు రెండుగా విచ్ఛిన్నం అయిపోయింది, లేక రెండుగా విడిపోవాల్సి వచ్చింది సొలొమోను యొక్క పాపం వల్ల. అది తర్వాత మనం చూస్తాం. ఏదేమైనప్పటికీ దేవుడు ఒక వ్యక్తికి ఒక అవకాశాన్ని, ఒక అధికారాన్ని ఇచ్చినట్లయితే ఆ అధికారాన్ని చక్కగా నిర్వర్తించడానికి జ్ఞానం కావాలి, వివేకం కావాలి. జ్ఞానము వివేకము ఎవరికి ఇస్తాడు దేవుడు? ఎవరైతే ఆయనందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి జ్ఞానాన్ని ఇస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలమో. సో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే సౌలు చక్కగా ఆ దేశాన్ని పరిపాలించేవాడు. కానీ జరిగింది ఏమిటో తెలుసా? జ్ఞానం లేనివాడిగా, వివేకము లేనివాడిగా, మూర్ఖునిగా వ్యవహరించాడు. దహన బలులు కేవలము యాజకుడు మాత్రమే అర్పించాలి, ఎవరు పడితే వాళ్ళు అర్పించడానికి వీల్లేదు. సమయాలు కొంచెం రావడం ఆలస్యమైంది. రావడం వాస్తవంగా ఆలస్యం కాలేదు, 7 రోజుల్లో నేను వస్తానన్నాడు. కానీ ఈ లోపటే తొందరపడిపోయి సౌలు తనంతట తానే సాహసించి ఒక యాజకుడు చేయవలసినటువంటి పనిని, దహన బలులు అర్పించేటటువంటి ప్రక్రియను తనే ప్రారంభించేశాడు. ఫలితంగా తొందరపడి శత్రువు తన మీదకు వచ్చేస్తారేమో, తనను జయించేస్తారేమో అని చెప్పి తాను ఒక యాజకుడు చేయవలసినటువంటి పని తాను చేసేసాడు. దహన బలులు అర్పించేశాడు. అలా అర్పించాడో లేదో సమూయేలు వచ్చాడు. సమూయేలు బయలుదేరాడు, వస్తానన్న సమయానికే వచ్చాడు. కానీ సౌలు తొందరపడ్డాడు. అలా తొందరపడి ఏం చేశాడంటే తాను చేయకూడని పని చేసేసాడు. ఫలితంగా దేవుడిచ్చినటువంటి శిక్ష ఏమిటో బైబిల్లో స్పష్టంగా లిఖించబడి ఉంది. ఏమిటి ఆ శిక్ష అంటే, అందుకు సమూయేలు 13వ వచనం చదువుతున్నాను. ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. వాస్తవంగా సౌలు యొక్క రాజ్యాన్ని సదాకాలము ఉంచాలి అని చెప్పి దేవుడు ఆశించాడు. సౌలును కొట్టివేయాలని, సౌలును రాజుగా తొలగించాలని దేవుడు ఆశపడ్డాడు. సౌలు యొక్క రాజ్యాన్ని సదాకాలము ఉంచాలని చెప్పి దేవుడు ఆశపడ్డాడు. కానీ సౌలు యొక్క అవివేకం, సౌలు యొక్క మూర్ఖత్వం సదాకాలం ఉండవలసినటువంటి తన రాజ్యాధికారాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడు అంటున్నాడు సమూయేలు ద్వారా, నిన్ను దేవుడు ఈ రాజ్యము నుండి కొట్టివేస్తున్నాడు. సౌలో, మూర్ఖంగా వ్యవహరించావు. యుద్ధము చేసేది వాస్తవంగా ఇశ్రాయేలుకు సైన్యానికి అధిపతి అయిన యెహోవాయే. విజయాన్ని అనుగ్రహించేది ఆయనే. ఆయన మాటను వినాల్సింది. తొందరపడి నువ్వు దేవునికి వ్యతిరేకంగా నువ్వు చేయకూడని దాన్ని చేశావు. దేవుడు నిన్ను రాజుగా కొట్టేశాడు. ఫలితంగా సౌలు రాజ్యం మీద పరిపాలన చేసే అధికారాన్ని పోగొట్టుకున్నాడు, కోల్పోయాడు. జాగ్రత్తగా మీరు పరిశీలన చేస్తే సౌలు తన తప్పు నిమిత్తము పశ్చాత్తాపపడి దేవుని యొక్క సహాయం కోరుకున్నట్టుగా మనం చూడం. తను ఎప్పుడైనా పశ్చాత్తాపపడినట్టుగా కనిపించిన అది కేవలము మాట వరసకు మాత్రమే, పై పశ్చాత్తాపమే తప్ప తన హృదయంలో నుంచి వచ్చిన పశ్చాత్తాపం కానే కాదు.
ఫలితం ఏమిటయ్యా అంటే సౌలుకు దేవునికి మధ్య ఉన్న కనెక్షన్ కట్ అయిపోయింది. సౌలును దేవుడు విసర్జించాడు, కొట్టివేశాడు. వాస్తవంగా సౌలు పశ్చాత్తాపపడి దేవునితో తన జీవితాన్ని సరిచేసుకొని దేవుని కనికరం పొందితే బాగుండేది. అలా సౌలు ప్రయత్నం చేయలేదు. సహోదరులు, సహోదరులు, దేవునికి వ్యతిరేకంగా మనం తప్పు చేసినప్పుడు, తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు దాని యొక్క పర్యవసానాన్ని మనం అనుభవించక తప్పదు. దేవుని శిక్ష మన మీదకి రాక మునిపే జాగ్రత్త పడితే మంచిది. మనం చేసిన తప్పును బట్టి, వేసిన తప్పటడుగును బట్టి, తీసుకున్న తప్పుడు నిర్ణయాన్ని బట్టి, తెలిసి చేసే తప్పును బట్టి శిక్ష మన మీదకు రాక మునిపే పశ్చాత్తాపడి మన హృదయాన్ని సరిచేసుకొని మరలా దాని జోలికి వెళ్లకుండా ఉండే జీవితం కొరకు ప్రభు కనికరం పొందుకుంటే బాగుంటుంది. అలా కాకుండా అదే జీవితాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తే మూల్యము చెల్లించక తప్పదని ప్రభువు పేరట హెచ్చరిక చేస్తున్నాను. సౌలు దేవునితో కనెక్షన్ పోగొట్టుకున్నాడు. రైట్. దేవునితో సమాధానం పోగొట్టుకున్న వాళ్ళు గమనించండి, మనుషులతో కూడా సమాధానంగా ఉండడం సాధ్యము కాదు. ఇది మొదటిగా తెలుసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశము. భర్త కావచ్చు, భార్య కావచ్చు, అత్త కావచ్చు, కోడలు కావచ్చు, తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, సేవ చేసేటప్పుడు సేవలో పాల్పంచుకుంటున్న వాళ్ళు కావచ్చు, ప్రతిదానికి చిరాకు పడుతున్నా, ప్రతిదానికి కోపపడుతున్నా, ప్రతిదానికి ఆవేశపడిపోతున్నా, ప్రతిదానికి కోపాన్ని ప్రదర్శిస్తున్నా, దానికి మొదటి కారణం తెలుసా? అతనికి దేవునికి మధ్య కనెక్షన్ ఎక్కడో దెబ్బతింది. కాబట్టి ఈ చిటపట్లు, కాబట్టి ఈ చిరాకులు, కాబట్టి ఈ కోపం, కాబట్టి ఆ ఆవేశం, కాబట్టి ఆ ఆగ్రహం. దేవునితో కనెక్షన్ పోగొట్టుకున్న వాళ్ళు మనుషులతో కూడా కనెక్షన్ పోగొట్టుకుంటారు. దేవునితో సమాధానం పోగొట్టుకున్న వాళ్ళు మనుషులతో కూడా సమాధానం పోగొట్టుకుంటారు. దేవునితో సమాధానం కలిగి జీవించే వాళ్ళు మనుషులతో కూడా సమాధానం కలిగి జీవిస్తారు. బైబిల్ సెలవిస్తుంది, నీ కళ్ళ ఎదుట కనిపించే నీ సహోదరుని ప్రేమించని నీవు కనిపించని దేవుని ఏం ప్రేమిస్తావు అంటే అర్థం ఏమిటి? కళ్ళ ముందు కనిపించే మనిషితో నువ్వు సమాధానంగా జీవించలేకపోతే కనిపించని దేవునితో సమాధానంగా ఏం జీవిస్తావు? అనగా కనిపించని దేవునితో సమాధానం నీకు లేకపోతే కనిపించే మనిషితో కూడా నువ్వు సమాధానం కలిగి ఉండడం సాధ్యము కాదు. మొదటిగా దేవునితో నీకు సమాధానం లేకపోతే మనుషులతో కూడా నువ్వు సమాధానం పోగొట్టుకుంటావు. రెండోది, దేవునితో సమాధానం పోగొట్టుకున్నవాడు దయచేసి గమనించండి, తనకు తాను సమాధానం పోగొట్టుకుంటాడు. నీకు నువ్వే శత్రువుగా తయారవుతావు. తప్పు చేసేవాడు ఎవరికి శత్రువు అవుతున్నాడో చెప్పండి? తాగేవాడు ఎవరికి వ్యతిరేకంగా తాగుతున్నాడు? గుట్కాలు తినేవాడు ఎవరికి వ్యతిరేకంగా గుట్కాలు తింటున్నాడు? వ్యభిచారం చేసేవాడు వాస్తవంగా ఎవరికి వ్యతిరేకంగా వ్యభిచారం చేస్తున్నాడు? తనకు తానే వ్యతిరేకంగా ఈ తప్పు చేస్తున్నాడు. తాగేవాళ్ళు ఎవరికి వాస్తవంగా నష్టాన్ని తెచ్చుకుంటున్నారు? తమకే. తప్పుడు పనులు చేసేవాళ్ళు వాస్తవంగా ఎవరికి నష్టాన్ని తెచ్చుకుంటున్నారు చెప్పండి? తమకే. అలాగే చిరాకు పడేవాళ్ళు, కోప్పడేవాళ్ళు, ఆవేశాన్ని ప్రదర్శించేవాళ్ళు ఎవరికి నష్టాన్ని తెచ్చుకుంటున్నారు? తమకే. నీ కోపం వల్ల, నీ చిరాకు వల్ల, నీ ఆవేశం వల్ల, నీ ఆగ్రహం వల్ల దయచేసి వినండి, నీకే నష్టం. నీ పరువు నష్టం అవుతుంది, నీ గౌరవానికి నష్టం అవుతుంది, నీ సాక్ష్యానికి నష్టం అవుతుంది, నీ ఆత్మీయతకు నష్టం అవుతుంది, నీ కుటుంబంలో ఉన్న ప్రశాంతత నష్టానికి దారితీస్తుంది, ప్రేమ నష్టపోతుంది, సమాధానం నష్టపోతుంది. నువ్వు నీ చేతులారా చిరాకుని బట్టి, కోపాన్ని బట్టి, ఆవేశాన్ని బట్టి ఏం తెచ్చుకుంటున్నావు? నష్టాన్ని తెచ్చుకుంటున్నావు. నీకు నువ్వే నష్టాన్ని తెచ్చుకుంటున్నావు. మొదటిగా సౌలు దేవునితో సమాధానం పోగొట్టుకున్నాడు. దేవుడు సౌలును చూసి సంతోషించటం లేదు, వాస్తవంగా పశ్చాత్తాపడ్డాడు. ఆ తర్వాత మనం చూస్తాం రండి. 15వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథము 10-11 వచనాలు చదువుతున్నాను. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను
అని చెప్పి దేవుడు సమూయేలుతో అంటున్నాడు, సమూయేలు నీకు ఒక విషయం చెప్పాలి. ఏమిటి నాయన? సౌలు నా మాట వింటలేదు. దేవుడు అంటున్నాడండి, సౌలు నా మాట వింటలేదు. ప్రపంచాన్ని సృష్టించినటువంటి రారాజు మాట సౌలు వింటలేదండి. అలా వినకపోయినప్పుడు దేవుడు పశ్చాత్తాపడ్డాడండి. పశ్చాత్తాపడ్డా అంటే అర్థం తెలుసా? బాధపడ్డాడండి, దుఃఖపడ్డాడు. ఎందుకు తెలుసా? అనవసరంగా ఈ మనిషిని నేను రాజుని చేశానే, రాజుగా చేయకుండా ఉంటే బాగుండేది. సహోదరి సహోదరులు వినండి, మనం ఎప్పుడైతే దేవునితో సమాధానం పోగొట్టుకుంటామో, అనగా దేవుని మాట వినకుండా మనం జీవిస్తామో, మీ పిల్లలు మీ మాట వింటలేదు అనుకోండి, వాళ్ళకి మీకు సమాధానం ఉంటుందా? మీ పిల్లలు మీకు వ్యతిరేకంగా తయారవుతున్నారు అనుకోండి, వాళ్ళకి మీకు మధ్య సమాధానం ఉంటుందా? మీ పిల్లలు మీ మీద తిరగబడుతున్నారు అనుకోండి, మీ ఇద్దరి మధ్య సమాధానం ఉంటుందా? ఉండదుగా. సౌలు దేవుని మీద తిరగబడ్డాడండి. సౌలు దేవుని మాట వినడం మానేశాడండి. ఫలితంగా దేవునితో సమాధానం పోగొట్టుకున్నాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, సమయంలో సౌలును రాజుగా చేసినందుకు నేను పశ్చాత్తాపడుతున్నానయ్యా, బాధపడుతున్నాను. ఏమైంది నాయన? నా మాట వింటలేదు, నా మీద తిరగబడుతున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరులు సహోదరులు, దేవునితో సమాధానం పోగొట్టుకుంటున్నావు. ఎప్పుడో దేవుని మాట విననప్పుడు. దేవునితో సమాధానం పోగొట్టుకుంటున్నావు ఎప్పుడో పాపం చేయడానికి నువ్వు పరుగులు తీసినప్పుడు, తెలిసి తెలిసి తప్పు చేసినప్పుడు నువ్వు దేవుని మీద తిరగబడుతున్నావు. ఆ తండ్రి ఇది చెయ్యొద్దురా అని అన్నట్లయితే, ఆ కొడుకు చేసినట్లయితే ఏం చేస్తున్నాడు? తిరగబడుతున్నాడు. చేస్తాను. ఏం చేస్తావు నువ్వు? ఒరే, నా పాకెట్లోంచి డబ్బులు తీయొద్దురా అని చెప్పి మీ అబ్బాయికి చెప్పారు. అమ్మ, నా పర్సులోంచి నాకు తెలియకుండా డబ్బులు తీయొద్దు అని చెప్పి మీ అమ్మాయికి చెప్పారు. మీ అమ్మాయి కావచ్చు, మీ అబ్బాయి కావచ్చు, పర్సులోంచి డబ్బు తీసేస్తున్నారు. అప్పుడు మీరు ఏమంటారు? ఒరే, నాకు చెప్పకుండా నువ్వు డబ్బులు తీయొద్దు, నాకు చెప్పకుండా నువ్వు డబ్బులు తీయొద్దమ్మా అని చెప్తారు. అయినా సరే తీస్తున్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? వాస్తవంగా నీ మీద తిరగబడుతున్నారు. నేను తీస్తా, నాకు కావాల్సినంత డబ్బులు నేను తీసుకుంటా, ఏం చేస్తావు నువ్వు అంటున్నారు అనుకోండి. వాస్తవంగా ఏం చేస్తున్నారు? వాళ్ళు తిరగబడుతున్నారు. నా ఇష్టం వచ్చినట్టుగా నేను చేస్తా, నువ్వేం చేస్తావో చేసుకో అంటున్నారు. సౌలు ఆ స్థాయికి చేరిపోయాడు. అలా జీవిస్తున్నప్పుడు దేవుడు బహుగా దుఃఖపడ్డాడు. ప్రియ సహోదరులు సహోదరులు, మంచిది కాదు. మనం తెలిసి తెలిసి తప్పు చేస్తున్నప్పుడు దేవునికి మనం సవాలు విసురుతున్నాం. నేను ఇలాగే జీవిస్తా, నేను ఇలాగే తిరుగుతా, నేను ఇలాగే మాట్లాడుతా, నేను ఇలాగే కోపాన్ని ప్రదర్శిస్తా, నేను ఈ విధంగానే తాగుతా, నేను ఈ విధంగానే పాపిష్టి పనులు చేస్తా, ఏం చేస్తావు నువ్వు అన్నట్టుగా మనం ప్రవర్తించడం క్షేమం కాదండి. దేవుడు సౌలును చూసి దుఃఖపడ్డాడు. అంతేకాదండి, సరే నీ ఇష్టం, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవించాలని ఆశపడుతున్నావు, సరే జీవించు, వదిలేశాడు. ఆ రోజు జరిగింది ఏంటో తెలుసా? నేను సౌలును రాజుగా నిర్ణయించినందుకు పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రంతా యెహోవాకు ఏమిటట మొరపెట్టాను. 22వ వచనము. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు, ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ళు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట, సోద చెప్పుట అను పాపముతో సమానము. మూర్ఖతను అగపరుచుట, మాయా విగ్రహము గృహ దేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించాను. ఫినిష్. సౌలు, దేవుని మీద తిరగబడ్డావు, దేవుణ్ణి పట్టించుకోలా, ఆయన మాట నువ్వు లెక్క చేయలా. విను, ఇక దేవుడు కూడా నిన్ను లెక్క చేయడు. నువ్వు ప్రార్థన చేసినా వినడు, నువ్వు ఏడ్చినా చూడడు, నువ్వు ప్రాధేయపడినా పట్టించుకోడు. సౌలు, దేవుని మాటను విసర్జించావు, దేవుడు నిన్ను విసర్జించాడు. నువ్వు దేవుణ్ణి వదిలేశావు, దేవుడు కూడా సరే కానీ అనేశాడు. సౌలుతో దేవునికున్న కనెక్షన్
కట్ అయిపోయింది. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవునితో ఉన్న కనెక్షన్ కట్ అయిపోతుందో, ఇందాక చెప్పాను చూసారా, మీ టీవీ పని చేయాలంటే కరెంట్ కావాలి, ఫ్రిడ్జ్ పని చేయాలంటే కరెంట్ కావాలి, వాషింగ్ మిషన్ పని చేయాలంటే కరెంట్ కావాలి, మిక్సీ పని చేయాలంటే కరెంట్ కావాలి, సెల్ ఫోన్ పని చేయాలి, ఛార్జింగ్ పెట్టాలంటే కరెంట్ కావాలి. ఆ కరెంట్ పోతా ఉందనుకోండి, మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? చిరాకు వస్తుంది. మాటికి పోతుంది అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? కోపం వస్తుంది. పొద్దుననగా పోయింది ఇంక రాలేదనుకోండి, ఏమవుతుంది చెప్పండి? ఆగ్రహం వచ్చేస్తుంది. కరెంటు చాలా అవసరం. అది లేకపోతే చిరాకు, అది లేకపోతే కోపం, అది లేకపోతే ఆగ్రహం. వినండి, కరెంటు కంటే బహు విలువైంది దేవునితో కనెక్షన్. ఆ దేవునితో ఉన్న కనెక్షన్ నువ్వు పోగొట్టుకున్నట్లయితే నీలో చిరాకు వచ్చేస్తుంది. దేవునితో ఉన్న కనెక్షన్ నువ్వు పోగొట్టుకున్నట్లయితే నీలో తరచుగా కోపం వచ్చేస్తుంది. దేవునితో ఉన్న కనెక్షన్ పోగొట్టుకున్నట్లయితే తరచుగా నీలో ఆవేశము, ఆగ్రహము వచ్చేస్తుంది. సో ఈరోజు దేవుడు మనకు చెప్తున్నాడు ఏమని? కోపము ఆను, ఆగ్రహము విడిచిపెట్టు. నీ కోపము దేవుని నీతిని జరిగించదు, దేవుని చిత్తమును జరిగించదు. లేదు బ్రదర్, నేను సౌలుకు పుట్టాను, ఇంకేం చేస్తావు? నువ్వు సౌలుకు పుడితే సౌలులాగా జీవిస్తావు. ఈరోజు మళ్ళీ ఎంతమంది తీర్మానం తీసుకుంటున్నారు? నేను కోపాన్ని మానేసి దేవునితో కనెక్షన్ కలిగి ఉండి ప్రశాంతంగా జీవించాలి ఆశపడుతున్నాను అన్నవారు ఉన్నట్లయితే చూపిస్తారా? ప్రార్థన చేద్దాం. ఉన్న చోటే మోకరించగలిగిన వారు మోకరించండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, మాలో అనేకులం ప్రతిదానికి చిరాకు, ప్రతిదానికి కోపం, ప్రతిదానికి ఆవేశం, ఆగ్రహం. దానికి కారణం మాలో అసూయ ఉన్నప్పుడు తరచుగా కోపాన్ని ప్రదర్శిస్తాం. మాలో గర్వం ఉన్నప్పుడు దేన్ని కూడా తట్టుకోలేము, కొంచెంపాటి ఆలస్యాన్ని తట్టుకోలేము. మేము అనుకున్నది వెంటనే జరగాలి, అలా జరగకపోతే తట్టుకోలేము. నాయన, ఇది ఏమాత్రము మేము కలిగి ఉండవలసిన లక్షణం కానే కాదు. కాబట్టి అడుగుతున్నాను, నన్ను మమ్మలను దర్శించండి. నీవిచ్చిన ఆత్మ మాలో నెమ్మదిని, ప్రశాంతతను, సమాధానాన్ని పెంపొందించి ఆశా నిగ్రహము కలిగి మేము నీ బిడ్డలుగా లోకంలో వెలుగు సంబంధులుగా జీవింపచేస్తుంది. అట్టి జీవితం మాకు దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.